ఇక మరోవైపు బి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్న పాలమూరు జిల్లా అంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఓం ఫంక్షన్లలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఏది అవర్ క్వశ్చన్ యూ ఆన్సర్ అని చెప్పేసి ప్రత్యేక కార్యక్రమం పెట్టింది బీసీ జేఏసీ తర్వాత తెలంగాణ సామాజిక ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అందులో అనేక మంది మేధావులు గతంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కానీ మేధావులు కానీ జర్నలిస్టులు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అడిగినటువంటి ప్రశ్నలకు అప్పటికప్పుడు అక్కడ ప్రశ్నలు అడిగితే తీన్మార్ మల్లన్న సమాధానం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అక్కడ ప్రజలతో ముఖాముఖి ప్రజలు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి మేధావులతోటి మాట్లాడిండు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు అంటే ఇక్కడ ఒక రకంగా ఎట్లా అనిపించిందంటే గతంలో శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో ఏది అష్టావధానం శతావధానం సహస్రావధానం ఇట్లా అవధానాలు నిర్వహించేవాళ్ళు. అట్లా పుచ్చకులు అడిగినటువంటి ప్రశ్నలకు ఎవరైతే అవధాని సమాధానం చెప్తారో అట్లా సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు తర్వాత పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఏవైనా డౌట్లు ఉంటే అన్ని రకాల విషయాలని అందరూ అడిగేటువంటి అవకాశం అక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిన్న జరిగింది. ఆ కార్యక్రమంలో చాలామంది మేధావులు పాల్గొని వాళ్ళు ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు తీన్మార్ మల్లన్న సమాధానాలు చెప్పిండు. అంటే నేను క్లియర్గా ఉన్నా అంటే ఏ ప్రశ్ననైనా నన్ను అడగండి, దేనికైనా నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. ఏదో ముసుగుల గుద్దులాట నేను చెప్పిందే వినాలే లేకపోతే ఇట్లా ఉండదు లెక్క. ప్రజల నుంచి వచ్చినటువంటి అభ్యర్థనలు ప్రజల నుంచి వచ్చినటువంటి ఏవైతే ప్రతిపాదనలు ఉంటాయో ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా తీసుకుంటాం. దాంతోపాటు మాకు ఒక రకమైనటువంటి దృఢమైన ఎజెండా ఉందనేటువంటి మాటను కూడా తీన్మార్ మల్లన్న స్పష్టం చేసిండు. అక్కడ చాలా విషయాలు అడిగినారు. అటు పార్టీకి సంబంధించి కానీ తర్వాత భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి నిర్ణయాలపైన కానీ చాలా రకాల ప్రశ్నలు అడిగితే అన్ని రకాల ప్రశ్నలకు తీన్మార్ మల్లన్న మంచి సమాధానాలు చెప్పిండు. వాళ్ళు కూడా సంతృప్తి చెందినరు. అంటే దీని ద్వారా అంటే ప్రతి జిల్లాలు ఇక్కడ మొదటగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ఇటువంటి కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఏ నాయకుడైనా కానీ అందరినీ ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడగండి నేను చెప్తా అని చెప్పేసి అనరు. అటువంటి పరిస్థితి కాకుండా ప్రజలు అడగొచ్చు, జర్నలిస్టులు అడగొచ్చు, మేధావులు అడగొచ్చు, ఎవరైనా ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు, దానికి నేను సమాధానం చెప్తా అని చెప్పేసి తీన్మార్ మల్లన్న నిన్న ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నాడు. వాళ్ళు ఆహ్వానించిండ్రు. తెలంగాణ సామాజిక ఇంటలెక్చువల్ ఫోరం అటు బీసీజేఏసీ ఆహ్వానించింది. పాలమూరు జిల్లా కేంద్రం అంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. అంటే ఒక సుదీర్ఘంగా ఒక 4.5 గంటల పాటు ఈ కార్యక్రమం జరిగితే 4.5 గంటల పాటు ఒక్కసారి కూడా ఒక మంచినీళ్ళు తాగుతానికి కూడా బయటకు లేచిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద సుదీర్ఘంగా జరిగినటువంటి కార్యక్రమం దిగ్విజయమైనట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. ఒక రకంగా విభజన రేఖ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మేమెంతో మాకంత అనేటువంటి నినాదము క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ నినాదం ప్రకారమే అంటే ఎవరికెంతో వాళ్ళకంతా వాటా కేటాయించాలనేటువంటి అందులో భాగంగానే కొంతమంది అడిగినరు. అంటే వీళ్ళకే ఉంటాయా వాళ్ళకే ఉంటాయా, లేదు ఎవరి వాటా ఎంతో వాళ్ళకు 100% వాళ్ళకు అందాల్సిందే. ఆ నినాదంతో ఆ ఎజెండాతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నిన్న తీన్మార్ మల్లన్న స్పష్టం చేసిండు. కాబట్టి ఒక రకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఒక మంచి స్పందన లభిస్తూ ఉంది. తర్వాత వేలాదిగా వచ్చి చేరుతూ ఉన్నారు. అంటే మనం అందరినీ లైవ్లో మనం చూపించలేకపోతున్నాం, కాకపోతే అదంతా కూడా జరుగుతూ ఉంది. మొత్తం మీద ఏది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగితే కూడా అక్కడ బీసీలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అక్కడ మైనార్టీలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల జనాభా ఎంత అనేటువంటి ఒక లెక్కలు వేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. క్లియర్గా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అక్కడ ఊర్లలో కానీ అరుగు మీద కూర్చున్నా లేకపోతే కూర్చున్నా కానీ అసలు పరిస్థితి ఏంది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, మనకంత వాటా వస్తుందా వస్తలేదా అనే దానిపైనే చర్చ జరుగుతూ ఉంది.